మొంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, మహబూబాబాద్లో కోల్నాక్ ఎక్స్ప్రెస్ అధికారులు నిలిపివేశారు. మహబూబాబాద్ జిల్లాలో రైళ్ల పట్టాలపైకి వరద నీరు చేరింది. ఇక డోర్నాకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, రైల్వే స్టేషన్లో రాకపోకలు నిలిచిపోయేట్టు తెలుస్తోంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముంత ప్రభావం చాలా ఉంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలానికి చెందినటువంటి డోర్నకల్ జంక్షన్ ఏదైతే ఉందో అక్కడైతే రైళ్లు రాకపోకలకు అంతరం ఏర్పడింది. రైళ్ల పట్టాలపైకి నీరు చేరడంతో అక్కడ లోతట్టు ప్రాంతాలకు నీళ్లు వచ్చాయి. ఈ నీళ్లు రావడంతో నీళ్ళు అక్కడ గోల్కొండ ట్రైన్ ఏదైతే ఉందో ఆ గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే అక్కడ నిలిచిపోయింది. ఎందుకంటే మొత్తానికి వాటర్ ఉండడంతో వాటర్ అయితే అక్కడ ఉండడంతో రైళ్ల రాకపోలేదు నిలిచిపోయాయి. గత నిన్ననే ఆల్రెడీ రైల్వే శాఖ ఏదైతే ఉందో టీఆర్ఓ శ్రీధర్ గారు నిన్ననే చెప్పారు, ఆల్రెడీ కొన్ని రైళ్లను కూడా నిలిపివేసినప్పుడు తెలిసి చెప్పారు. అదే తరంగా ఇప్పుడు చూసుకున్నట్లు కొన్ని రైళ్లు కూడా నిలిచిపోయాయి. అంటే విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి రైళ్లు అయితే ఏవైతే ఉన్నాయో అవైతే చాలా వరకు మాత్రం నిలిపివేశారు. ఇక్కడ చూసుకున్నట్టు అంటే సమయానికి వచ్చే అవకాశానికి ఇప్పుడు గోల్కొండ ట్రైన్ వచ్చే క్రమంలోనే ఈ రైల్వే స్టేషన్ లో నీళ్లు ఆగడంతో ట్రైన్ ఆపేశారు. ఇప్పుడు వచ్చిన ప్రయాణికులు మాత్రం అంటే సమయం పడుతుంది, నీళ్లు వరద పోతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ ముంత తుఫాను ఏదైతే ఉందో దీనివల్ల అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లుగా అటు ములుగు జిల్లాకు రెడ్ అలర్ట్ వరంగల్ మహబూబాబాద్ ఇటు మిగతా జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కావచ్చు. మొత్తం వర్షం అయితే నిన్నైతే ఈ దిగులు వచ్చాయి. ఈ రోజు మొత్తం ఉదయం నుంచి వర్షం అయితే తీవ్రంగా వస్తుంది. ఇక్కడ కొన్ని ఈ లోతట్టు ప్రాంతాలు అయితే ఇప్పటికే జలమయమయ్యాయి. అటు మహబూబాబాద్ జిల్లాలో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక్కడ కొంతమందికి కూడా అంటే కొన్ని కాళ్ళకు నీళ్లు రావడంతో ఈ కాళ్ళకు వచ్చే నీళ్లను కూడా అంటే నీళ్లలో ఉన్నటువంటి బాధితులను కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నిన్న ఆల్రెడీ ఎంప్రీసెల్ పరిధిలో ఉన్నటువంటి 16 సర్కిళ్లకు కూడా ఎంప్రీసెల్ సీఎండి వరుణ్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేస్తారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి జిల్లాలో వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు రాకుండా ఎస్టీలతో డీలతో సమావేశం నిర్వహించి అంటే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం ఎంప్రీసెల్ అధికారులు చెప్పారు. జిల్లా అధికారులు కూడా ఏదేమైనప్పటికీ అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటు టీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే టీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అశోక్.